దేవునికి స్తోత్రం. మరి ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, కూటమి గురించి సాక్ష్యం చెప్తారు అహరోనయ్య గారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందామండి. దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి గారికి, తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇది గృహకూటం అండి. ఇంతవరకు బహుశా నా మొన్న కరోనా ముందు నుంచి ఈ కూటం జరుగుతుందండి. అయితే 2019-20 నుంచి జరుగుతుందండి ఇది. అంతకుముందు కూటాలు ఏంటి పెట్టేవాడిని కాదు. పెట్టినంతకాలం గృహకూటం ఒకటి, అటు స్తుతి కూటం గృహం కోట ఇంతవరకు పెట్టేవాడిని కాదండి. ఆ స్తుతి కూటం ఇటు గృహకూటం రెండు పెట్టినంత కాలం కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. లేమిడి కూడా అనుభవించానండి. కోటాలు కూడా సరిగా ఆ ఉద్యోగ కోటాలు, ఉపవాస కోటాలు తప్ప మరలా తిరిగి కూటం పెట్టగలిగేవాడిని కాదు, అసలు పెట్టేవాడిని కాదు. ఏదో దేవుడు ఇచ్చిన ఆ కోటాలు పెడితే చాలే అన్నట్టుగా సాగిపోయేవాడిని. అయితే చాలా సమయాలు సేవకుల కూటంలోనూ, సంభక్తి వారాల్లోనూ కొన్ని సందర్భాల్లో అయ్యగారు హెచ్చరిక చేస్తూ ఉండేవారు. సేవకులు ఉండి స్తుతి కూటం తప్పనిసరిగా చేయాలి, ప్రతి సెంటర్లో స్తుతి కూటాలు జరగాలి సేవకులు అని చెప్పి చాలా సమయాలు హెచ్చరిక చేయగా నేను దాదాపు 2017 నుంచో ఏమో ఈ స్తుతి కూటం చేయటం స్టార్ట్ చేశానండి. తర్వాత ఈ గృహ కూటం కూడా చేసేవాడిని కాదు. నేను ఉండటానికే సరిగ్గా ఇల్లు లేదు, చర్చి కూడా అసలు లేదు. 2011లో ఆ చర్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే సమయంలో కొర్నేలయ్య గారు ఇంటికి పైన శంకుస్థాపన చేస్తున్నారు చర్చి. ఆ సమయంలో అయ్యగారు ఇక్కడి నుంచి ఫోన్ చేశారు ఆయనకి. అలాగే అంచేతను గుర్తు చెప్తున్నాను. తర్వాత ఆ శంకుస్థాపన చేయటం చాలా కాలం అలాగే ఉండిపోయినాడు సిమెంట్ పోళ్ళు. అలాగే తర్వాత తేపకు 100 తేపకు రాయి, ఒక 50 రాళ్ళు తెచ్చేసి ఆ ఫౌండేషన్ వరకు అట్లాగే నెమ్మదిగా లేపుకుంటూ వచ్చానండి. ఫౌండేషన్ లేపినాక కూడా చాలా కాలం అసలు పైన రేఖ వేయలేదండి. ఆ చర్చికి ఎదురుగానే ఆ రేఖలు ఇంటి ఏదో కొద్దిపాటి చర్చి దగ్గర నుంచి చర్చి స్లాబ్ వేసినప్పుడు ఆ చర్చి రేకులు తెచ్చేసి వేసుకున్నానండి. ఆ రేకులు అటు పెట్టి ఇటు వేసి ఇక్కడేసి అక్కడేసి పగిలిపోయి ఆ మొక్క చెక్క పెట్టి ఆ చర్చికి ఎదురేసి ఇల్లు వేసుకున్నాను. తర్వాత ఆ ఇల్లు తడిచిపోతూ ఉంటే తర్వాత నాకు 76 నుంచి పరిచయం పెట్టుకుంటూ కుటుంబాలు గంగినెలలో ఉన్నాయండి. ఆ కుటుంబాలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. అయితే నేను అనుకోకుండా స్వతంత్రంగా నేను ఇదే మాట సందర్భంగా చర్చి చేస్తున్నానమ్మా, చర్చి ప్రార్థన చేయండి దాని సహాయం కొరకు అని చెప్పండి, ప్రార్థన చేస్తాను అన్నారు. మీరు ఉన్నారు, ఏదో మన చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఏదో కొంత గుప్పుడు కలపచ్చు అన్నట్టుగా స్వతంత్రంగా జోకు సందర్భంగా నేను అన్నప్పుడు సరేనయ్యా అంద సహోదరి. 10,000 బ్యాంకు అకౌంట్లో వేసిందండి. ఆ బ్యాంకు ఆ అకౌంట్ ద్వారా తర్వాత మోసేత ఒక 35,000 పెట్టి పైపులు ఈ రేకులు వేయటం జరిగింది. ఆ 10,000 పెట్టి రేకులు తెచ్చానండి. మోసే పైపులు ఇంకా వచ్చిన కూలోళ్ళకి ఇవన్నిటికీ ఆయన చూసుకున్నాడండి. అప్పుడు రేకు వేసి అయ్యా మరి ఇంట్లో ఉండిపోతాను, అది తడిసిపోతుంది, చర్చిలో ఉంటాను అయ్యా అన్నప్పుడు ఒకటి విధంగా పర్లేదులే ఉండు అని చెప్పాను అన్నారండి. చర్చిలో ఒక సంవత్సరం, ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరం అనుకున్నది దాదాపు 2017 దాకా ఉన్నానండి. క్షమించండి, మొన్న 2020 దాకా ఉన్నానండి. అప్పుడు 2021లో ఈ ఇంటి కాగితాలు పెట్టి 30,000 తీసుకొచ్చి ఇల్లు వేసుకున్నానండి. ఇల్లు వేసినాక ఆ బాకీ తర్వాత చానాలు వడ్డీ కట్టుకుంటూ వస్తూ తర్వాత పిల్లలకి ప్రసంగి బాకీ మొత్తం కట్టేశాడండి. దేవుడు అతన్ని ప్రేరేపణ చేశాను. నేను ప్రభు అయ్యగారు అమ్మగారు
సంఘం ప్రార్థన పెట్టి అప్పుడు తర్వాత ఇంట్లో ఏమన్నా సరే ఇంకొక ప్రార్థన పెట్టుకోవాలని చెప్పేసి అయ్యగారితో మాట్లాడినప్పుడు సరేనని చెప్పేసి జనవరి 20వ తారీఖు నాకు 2021లోనో 20లో నాకు గుర్తులేదండి, డేట్లు రాసే ఉన్నాయి, డైరీలో రాశాను. అయితే అప్పటి నుంచి ఆ 20వ తారీఖు జరపటం ఇది 4వ సంవత్సరం అనుకుంటండి. ఇప్పుడు ఇదే జనవరిలో ఇంట్లో కూటం జరుపుకోవడం జరుగుతుందండి. ఈ కూటం జరపటం ద్వారా దేవుడు ఇవాళ ఏ కొరత లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నన్ను క్షేమంగా ఆరోగ్యంగా ఉంచారండి. దేవుడు తండ్రి గారు తల్లి గారి ప్రార్థన చేయడం ద్వారా, సంఘం ప్రార్థన చేయడం ద్వారా నన్ను చాలామంది ఈ వయసుకు వచ్చి నన్ను కుర్రోళ్ళలాగా నడుతావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు అని అంటారండి. దేవుడిచ్చిన అది ఆరోగ్యం అండి. నిజంగా దేవుని తండ్రి గారి తల్లి గారి ప్రార్థన బట్టి నేను ఇవాళ సహవాసంలో ఈ రీతిగా ఉన్నానంటే కారణం వారి యొక్క ప్రతిభిక్షనండి. నిజంగా మా దాంట్లో అసలు ఏమీ లేదు. ఇక్కడ వచ్చినప్పుడైతే నువ్వు ఎవరు వస్తారు, ఎవరే గుప్పిళ్ళు తెస్తారు, ఎవరెవరు రూపాయి ఇస్తారు, కానుక ఇస్తారు, వాటితో పాల ప్యాకెట్ తెచ్చి టీ పెడదామా అని అనుకున్నామండి. ఎవరు గుప్పిళ్ళు పెట్టి తెస్తారు, అవి వండేసి వాళ్ళకి పెడదామని చెప్పేసి ఎదురు చూసామండి. ఇవాళ దేవుడు వారి యొక్క ప్రార్థన సహాయం బట్టి, సంఘం ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఇవాళ అసలు ఎతికే పని లేదండి. అన్నీ మొత్తం ఇదివరకు అయితే అప్పులు తెచ్చి అప్పులు కూడా కట్టలేకపోయేవాడినండి. ఒక సంవత్సరం కూటానికైతే కూటం పెట్టి ఆ టెంట్లు డబ్బులు ఇలాక దాదాపు 6 రోజులు చాలా ఇబ్బంది పడ్డానండి. వాళ్ళని ఒక రూపాయి అడిగి ఆ రీతిగా ఆ టెంట్ డబ్బులు కట్టడం జరిగిందండి. ఆ టెంట్ అని కూడా చాలా రకాలుగా మాట్లాడేవాడు. అయితే ఇవాళ టెంట్లు వేయకుండా చర్చి వేసినాక నేను టెంట్లు వేయటం మానేశానండి. ఆ రీతిగా అయితే ఒకటండి టెంట్ ఇంకొక అతను కొత్తగా నాకు పరిచయం అయ్యాడు. అయితే ఆ సహోదరుడు నాకు ఈ ఫలానా వస్తువు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడండి. తర్వాత ఎంత అయ్యానంటే ఫలానా ఎంత అని చెప్తాడండి. నేను ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు వాటర్ కూడా నాకు ఫోన్ చేస్తే వాటర్ క్యాన్లు ఇచ్చేసి వెళ్తాడండి. అయితే ఇతనికి బాగోపోవటం ఇవాళ చాలా ఇబ్బంది పడ్డాను వాటర్కి. మానవులు రాజేశ్వను దావిది గారు వచ్చి వాళ్ళిద్దరు ఇట్లా వాటర్ కావాలి అంటే వాళ్ళే తెచ్చారండి. దేవునికి స్తోత్రం. దేవుడు థ్యాంక్ యూ జీసస్. దేవుని నిజంగా దేవుడు ఈ కార్యం ఈ రీతిగా ఈ కోటాలు ఈ రీతిగా జరుపుకుంటూ వస్తున్నారండి. అయితే దాని తర్వాత చికెన్ అండి. ఇంతవరకు ఇక్కడే ఉండే నిమ్మరాజు అండి, ఆయన చెప్పేవాడు. ఆయన కూడా ఛానల్ ఇచ్చాడు. తర్వాత నువ్వు ఎప్పటికో ఇస్తున్నావు, నాకు కుదరదు, నేను తేయడం కుదరదు, అది ఎటుగా టైం అవుతుంది, నా దగ్గర కోల్డ్ ఉంటలేదు అని చెప్పేసి అతను మానేశాడండి. అయితే ఎలా ఏం చేయాలని చెప్పినప్పుడు ఏదో సందర్భంగా మాట్లాడుతూ ఒక సహోదరుడు బాలరాజు అని పంచాయతీ ఆఫీసులో చేస్తాడు. ఇటు వచ్చి నీతి సూర్యుడు యొక్క ఫాస్టర్ గారి యొక్క తమ్ముడండి. అతను నాకు బాగా అతని భార్య కూడా చాలా పరిచయంగా ఉంటారు. మరి నాకు ఇట్లా కోటాలు ఇట్లా నాకు చికెన్ కావాలి అంటే సరేనా నేను చెప్పేస్తాను, మీకు ఎంత కావాలని అడుగుతాడు. అలాగే నాకు ఇన్ని కిలోలు కావాలి అని అంటే పలానా టైం కన్నా నాకు చెప్పమంటే అతను పైడూరుపాడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు సంఘంలోకి వస్తారో మరి తెలియదు నాకు. అతను తెలిసిన అతను నుంచి అక్కడి నుంచి తెప్పిస్తాడండి. తెప్పించేసి అయ్యగారు ఎంత అయ్యింది బిల్లు అని చెప్తాడు. నేను ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు అండి. అలాగే సహోదరులు రెబకా గారు, రాణి గారు, మేరేహన్ల గారు ఏమైనా ఇలా కూటం మీరు రావాలన్నప్పుడు వాళ్ళే వచ్చేస్తారండి. చెప్పటం తర్వాత ఆ రీతిగా వచ్చి దేవుని పని ఏ రీతిగా చేస్తున్నారండి. నిజంగా అభిమానం కొలది మీరు అందరూ కూడా ఈ కూటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుడు వారి సహవాసం తరఫున, నా కుటుంబం తరఫున ఆశీర్వాదములు దీవెనలు పంపుతున్నానండి. దేవుడు ఈ రీతిగా కోటాలు ఈ రీతిగా జరుపుకుంటూ వస్తున్నారండి. ఇవాళ అసలు ఏది కొరత లేదండి. నిజంగా కూలర్ కూడా దేవుడు చక్కగా కూలర్ ఇచ్చారండి, ఫ్యాన్ ఇచ్చారు, స్టాండు టేబుల్ కూడా ఇంతవరకు లేవండి. ఇప్పుడెప్పుడు 85లో ఒక అతను రైల్వే స్టేషన్ మాస్టర్, ఎరిపాలెం స్టేషన్ మాస్టర్ అండి, నేను ఇస్తానని చెప్పేసి 80 కుర్చీను డ్రైవింగ్ టేబుల్ ఇచ్చారండి. అయ్యా మొన్నటి దాకా పోయిన సంవత్సరం వరకు నడిపానండి. పోయిన సంవత్సరం రావు గారు యొక్క అల్లుడు గారు అభిషేక్ గారు నాకు టేబుల్ ఉన్న స్టాండ్ కావాలయ్యా, ఎంత అవుతుందో చెప్పు, నేను ఒకసారి ఇవ్వలేకపోయినా తడవకాశం నేను ఇస్తాను అని అంటే, అయ్యా మీరు నాకు ఇవ్వద్దు, నా కోసం ప్రార్థించండి, నేను ఇస్తాను అని చెప్పేసి ఆయనే పోయిన సంవత్సరం జనవరి 7వ తారీఖు ఆ టేబుల్ స్టాండ్ కూడా ఆయనే మోషాన్ని పంపిస్తే మోష ఆటోలు ఎక్కించి పంపించారండి.
థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క కుటుంబం, దేవుని సహవాసం తరఫున, నా కుటుంబం తరఫున ఆశలో దేవుని పంపుతున్నానండి. ఇంకా ముందు దినాల్లో ఆ కుటుంబం ఇంకా దేవుని దగ్గర బలపడాలని, ఇంకా దేవునితో నింపబడాలని కోరుకుంటూ నేను మానవ చేసుకుంటున్నానండి. అదే రీతిగానే నిజంగా దీనికి అంతటికీ పరిచయం అయ్యే ముందు తండ్రి గారు, తల్లి గారు, రాజుబాబు గారు, సొలమమ్మ గారు అండి. వేరే యొక్క ప్రార్థన సహకారంతో నేను నిలబడి ఈ పని చేయడానికి కారణం అదేనండి. అయితే కొర్నేలయ్య గారండి, కొర్నేలయ్య ఎప్పుడు కూటం అన్నా ఏది కావాలన్నా ఆయన అయ్యన్న డబ్బులు ఇస్తే సరేనని వస్తా తెత్తాలని చెప్పి అంటాడు. ఆ రీతిగా సపోర్ట్ చేస్తూ ఉంటారండి. ఇది అంతాక ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరు పరిచయం చేసినా తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన యొక్క సహకారంతోనే వాళ్ళందరూ దేవుడు వారి ప్రార్థన ద్వారా వారికి మనసు కలగజేసి వాళ్ళ ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఏమున్నాయో లేకపోయినా ఒక్కడైనా సరే దేవుని పని బతకెచ్చకుండా, నాది కాదు అనకుండా నాది పని నేను చేయాలని చెప్పి పట్టుదలతో చేస్తున్నాడని చెప్పేసి ఆసక్తితో, విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఈ సెంటర్లో ఈ పరిచయం చేస్తున్నారంటే తండ్రి గారి, తల్లి గారి యొక్క ప్రార్థన సహకారమేనండి. ఏదంటే దేవుడు ఆ రీతిగా దేవుని కృపను బట్టి ఈ సెంటర్ ఇంకా బలపడ ఈ విధంగా నడుస్తుందండి. ఇంకా ఈ సెంటర్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని, ఈ సెంటర్ బలపడాలని, ఇంకా అనేకులు కట్టబడాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాండి. ఇది ఇంకా ఈ విధంగా ఇంకా ముందు దినాల్లో ఈ రీతిగా ఈ సెంటర్ బలపడాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని మనం చేస్తున్నాండి. మీ అందరికీ వందనాలండి. ఇదే నా సాక్ష్యం అండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లే వేసా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం. ఇదిగో నీ ప్రియకుమారుడు చెప్పిన చక్కని సాక్ష్యం దీవించి ఆస్వాదించు ప్రభా. రాబోయే కాలంలో ఇంకొన్ని నీ గొప్ప కార్యములు అబ్బడి పట్ల మీరే నెరవేర్చే సహాయం తెచ్చి క్రీస్తు వారి పేరు నడుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం అండి. ఇప్పుడు మన మధ్య నుండి అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందామండి. దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కుడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం తెలియజేసుకున్నాము. బైబిల్ ఉన్నారు చూడండి. కీర్తన గ్రంథము, బైబిల్ ఉన్నారు చూడండి. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము, కీర్తన గ్రంథము 21వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతానండి. బైబిల్ ఉన్నారు చూడండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టం నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసిన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేస్తున్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతన్ని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేస్తున్నావు. ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొనును. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రములు. మరి దేవాది దేవుడు మరి గత పోయిన సంవత్సరం ఇదే కోట నుంచి మరి ఈ సంవత్సరం కోట వరకు మరి అహరోనయ్య గారిని మనందరం కూడా మన ప్రభువారు క్షేమముగా సజీవ సంఖ్యలో ప్రభువారు నిలబెట్టారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. మరి నిజంగా దేవుడు చాలా చాలా మరి గొప్ప విషయం ఏంటంటే ఇంట్లో ఎంతోమంది సహకరించినా సరే ఆరాధన పెట్టుకోవడానికి వెనకం చేస్తుంటారు చాలామంది కూడా. ఏంటంటే వాళ్ళు సహకరించట్లా, వీళ్ళు సహకరించట్లా అని చెప్పేసి
కానీ ఒంటరిగా ఉన్నా సరే, మరి వారికి బిడ్డలు ఉన్నారు, అయినా సరే వారు సహకరించకపోయినా నా దేవుడు నన్ను ఈ రోజు వరకు నాకు తోడుగా ఉండి నన్ను బ్రతికించారనే ఉద్దేశంతో మరి చక్క కుమారుడు ఎంతగానో గణపరుస్తున్నారు గృహల ఆరాధన పెట్టి. మరి అలా అని చెప్పేసి మరి పాపం ఆ కుమారుడికి మరి అంత సమృద్ధి లేకపోయినా, హెల్ప్ లేకపోయినా, తోడు లేకపోయినా, మరి ఒంటరిగా ఉన్న మరి ఈ రీతిగా చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే బందర్లో ఒక సహోదరికి దేవుడు మాట్లాడారు, కోటం పెట్టామంటే ఎన్నో దరిదాపు 7-8 సంవత్సరాలు దేవుడు ఆమెతో మాట్లాడినా ఆ కుమార్తె గృహారాధన పెట్టడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఏంటయ్యా ఎందుకు ఇట్లా అంటే, ఆ కుమార్తె చెప్తూ ఉండేది ఏంటంటే, అమ్మాయి అక్కడుంది, అబ్బాయి ఇక్కడున్నాడు, మనవడు అక్కడున్నాడు, మనవరాలు వేరే చోట ఉంది, వీళ్ళందరూ ఒక్కసారి కూడుకున్నప్పుడు అప్పుడు పెడతాను అంటూ ఉండేది ఆ సహోదరి. ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. దానివల్ల ఏదో శోధన, ఏదో బలహీనతలు వచ్చాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం చేయాల్సిన పని మనకు చేస్తే మన పిల్లలు ఎక్కడున్నా సేఫ్గా ఉంటారు. అది మాత్రం వాస్తవం అండి. మనం భక్తి జీవితంలో దేవుడు మనకి ఏది చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, మనం చేసే భక్తి మన బిడ్డలకి అదే అండవుతుంది, అదే తోడవుతుంది, అదే మన బిడ్డలకి మరి చక్కగా ఆశీర్వాదం అవుతుంది. మరి అది గమనించే మన సంఘంలో చాలామంది కూడా మరి ఆ రీతిగా చేయటం ద్వారా దేవుడు నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా దేవుడు పోషించి రక్షిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. అహరోనయ్య గారిని కూడా దేవుడు వృద్ధాప్యలో మరి నిజంగా చాలా చాలా ఆ కుమారుడికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి చక్కగా నిలబెట్టారు. ఇంకా ఆ కుమారుడికి దేవుడు తోడుగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ సంఘం కూడా కట్టబడాలని, మరి అనేకమైన ఆత్మల దేవుడు సిద్ధపరచాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మరి 3వ వచనంలో 21 వచనం అన్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు. ఈ అధ్యాయం మొత్తం చూసినట్లయితే అన్ని దీవెనలే ఉన్నాయి కదా. ఈ అధ్యాయం మొత్తం చూస్తే మంచి మాటలు, మంచి దీవెనలు, ఆశీర్వాదాలు, బలం ఉంది, అట్లాగే సమృద్ధి ఉంది, శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది, ఆయుష్ ఉంది, మరి గౌరవ ప్రభావాలు ఉన్నాయి, మరి నిత్యము ఆశీర్వాదం ఉంది, మరి సంతోషం ఉంది, ఉల్లాసం ఉంది, మరి ఇలా చాలా చాలా ఆశీర్వాదకరమైన మాటలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. అంటే మరి మన జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాలు మనం చూడాలి. ఆరోగ్యం కూడా ఒక ఆశీర్వాదమేనండి. ఇదివరకు రోజుల్లో ఆశీర్వాదం కోసం పాకుళ్ళాడారు, కానీ ఇప్పుడు దేనికోసం పాకుళ్ళాడుతున్నారంటే మనుషులు ఆరోగ్యం కోసం పాకుళ్ళాడుతున్నారు. నిజంగా వాస్తవం. ఆరోగ్యం లేకపోతే మరి వచ్చే డబ్బులు కూడా అయిపోతాయి కదా. అందుకే ఆరోగ్యం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇటువంటివి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అంటే దేవాది దేవుడు చక్కని మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రారంభం చూసినట్లయితే దేవుడు యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు అంటే మన రాజు ఎవరండి? యేసు ప్రభువారు. మన రాజు ఎవరు? యేసు ప్రభువారు. ఎందుకంటే మరి లాస్ ఏంజల్స్ వాళ్ళు చూడండి, మా రాజు యేసు ప్రభువారు అనుకోలే వాళ్ళు. మా డబ్బే మాకు రాజు, మా తెలివితేటలే మాకు రాజు, మాకున్న ఆస్తి అంతస్తులే మాకు రాజులు, ఇంకేంటండి మాకున్న పనిపాటలే మాకు రాజులు, మాకున్న అందమే మాకు రాజు అని చెప్పేసి వాటిని చూసుకుని మురిసిపోయారు. ప్రభువారిని పక్కన పెట్టేశారు. దేవుడే మాకు రాజండి, మా అధిపతి అండి, ఆయన లేకపోతే మేము బతకలేమండి అని అనుకున్నారు వాళ్ళు. అనుకోలేదు. వాళ్ళు ఏదేదో ఊహించారు. రాజుగా ప్రభుని పెట్టుకోలే. అందు నిమిత్తం వాళ్ళ జీవితం ఏమైపోయిందండి. అసలు నిజంగా ఇది సృష్టి మొత్తం తెలుసుకుని మారాల్సిన విషయం ఇది మాత్రం. చాలా సృష్టిలో ఇండియాలో కూడా చాలామంది కూడా దేవుని బిడ్డల్ని బాధ పెట్టేయడం, ఇబ్బంది పెట్టేయడం, బైబిల్ కాల్చేయడం, దైవజనులు కొట్టేయడం, చాలా రకరకాలుగా చేస్తున్నారు. అసలు లాస్ ఏంజల్స్లో జరిగింది చూస్తే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది రావాలి కదా. అసలు గ్రహింపు, అవగాహన రావాలి. దేవుడు లేకపోతే అలా ఉంటుందా? దేవుడికి స్థానం ఇవ్వకపోతే ఎలా ఉంటుందా జీవితం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఆ విషయం మాత్రం మరి నిజంగా వాళ్ళు తెలుసుకోలేదు, గ్రహింపు లేదు. మరి నిజంగా దాని నిమిత్తముగా తుడిచిపెట్టేశాడంట. దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉంటుందండి? అసలు ఆయనతో పోటీ మనకి, ఆయనతో పెట్టుకోగలమా మనము? అసలు ఆయనకి పాద ధూళి కూడా పనికొద్దామా? అసలు మనం దేనికన్నా పనికొద్దామా?
మన నిజంగా చూసినట్లయితే ఇక్కడ అందుకే అంటున్నాడు, రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. అంటే మన దేవుడు ఏం చూసి సంతోషపడతాడు? మనల్ని చూసి సంతోషపడాలంటే మనలో ఏముండాలంటే బలం ఉండాలి. మనలో ఏముండాలండి? బలం ఉండాలి. ఏం బలము? కండలు పెంచుకోవడం కాదు, ఆస్తులు పెంచుకోవడం కాదు, ఏదేదో కాదు. ఏ బలం చూసి సంతోషపడతాడంటే ఆత్మీయ బలము చూసి సంతోషపడతాడు. ఏ బలం అండి? ఆత్మీయ బలం. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోకి ఏ బలం ఉంది? దేవుడే బలం. అవునా కదా? ఆత్మీయ బలం, దేవుడే బలం. వాడు కుటుంబాలను పట్టించుకోవాలా, వాడి ఉద్యోగాలను పట్టించుకోవాలా, వాళ్ళ యొక్క స్థితిని చూసుకోవాలా. దేవుడే మా బలం అనుకున్నారు. అసలు నిజంగా ఆ బలాన్ని చూసి దేవాది దేవుడు ఏం చేశాడండి? సింహాసనం దిగి వాళ్ళ కోసం వచ్చేసాడండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. అందుకే అంటున్నాడు, ఎప్పుడు కూడా మన అవిశ్వాస పడకూడదు, బలహీన పడకూడదండి. ఎప్పటికప్పుడే మనం బలంగా ఉండాలి. మన బలం చూసంటే దేవుడు సంతోషించాలని కోరుకుంటున్నాడంట. మనం నీరసంగా, బద్ధకంగా, అవిశ్వాసంగా, అల్ప విశ్వాసంగా, అమ్మో ఏమైపోతామో ఏంటో అని మనం బాధపడుతూ ఉంటే దేవుడికి అది నచ్చదు. దేవుడికి అది నచ్చదు. దేవుడి కోసం మనం సంతోషంలోనైనా నిలబడాలి, శ్రమలోనైనా దేవుడి కోసం నిలబడితే అదే దేవుడికి నచ్చుద్ది, అదే దేవుడు ఇష్టపడతాడు, అదే దేవుడు కోరుకుంటాడు. అప్పుడు దేవుడు మన పక్షంగా నిలబడతాడు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఆ రోజున ఆ దేశంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలే ప్రార్థన చేసింది. అవునా కదా? ఆ ముగ్గురే ప్రార్థన చేసింది. ఆ ముగ్గురే బలంగా నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ కోసం దిగొచ్చిన తర్వాత ఎంతమందిని మార్చగలిగారు వాళ్ళు? ఎంతమంది అండి? ఆ దేశం మొత్తం రాజుగారితో సహా మారిపోయారు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అంటే ఇక్కడ చూసి దేవుని కొరకు మనం నిలబడితే మన కొరకు, మన పక్షంగా దేవుడు నిలబడతాడు. మనం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే నీ రక్షణ బట్టి అతడు హర్షించుచున్నాడు. మనం రక్షించబడటం లోకంలోంచి, పాపంలోంచి, వ్యభిచారులోంచి, త్రాగుళ్ళలో నుంచి, తందనాల్లోంచి, వ్యసనాల్లోంచి, ఇంకేంటంటే అబద్ధాల్లో నుంచి, మోసాల్లో నుంచి, అన్యాయాల్లో నుంచి, అక్రమాల్లో నుంచి, ఇంకేంటండి ద్వేషాల్లో నుంచి, కలహాల్లో నుంచి, యహలోక క్రియల్లో నుంచి మనల్ని రక్షించబడ్డామనుకో, అది చూసంటే దేవుడు ఎంతో సంతోషపడతాడంట. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో మారి దేవుని పని చేస్తున్నా సరే రకరకాలుగా దూషిస్తారు, కానీ దేవుని దగ్గర మారి మనం ఆయన కోసం నిలబడితేనంట మన గురించి అండి ఎక్కడ పండగ జరుగుద్ది? ఎక్కడ పండగ జరుగుద్దండి? ఒక పాపి రక్షించబడి మారు మనసు పొందితే ఎక్కడ పండగ జరుగుద్ది? భూమి మీద కాదు, భూమి మీద దండగ చేస్తారు. పరలోకంలో ఏం జరుగుద్ది? పండగ చేస్తారు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. మనం ఎప్పుడు కూడా లోక క్రియల నుంచి మనం రక్షించబడాలి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. ఇంకోటి ఏమన్నాడు? అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అప్పుడు అంట మన మనోభిష్టము సఫలమవుతుంది. మనము బహుబలముగా నిలబడాలి. రెండోది లోక జీవితం నుంచి రక్షించబడాలి. అప్పుడు దేవుడు అంట మనకి ఏది ఇష్టమో మన మనోభిష్టం అంట దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. ఎంత గొప్ప మేలండి. అలాగే అబ్రహాము కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. బొమ్మలమ్ముకుని అబ్రహాముని దేవుడు తీసుకొచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ నిలబడు, మరి నేను నీ స్నేహితుడిని, నేను దేవుణ్ణి అని చెప్పేసి దేవుడు అబ్రహాముతో మాట్లాడి నిలబెట్టిన తర్వాత అబ్రహాం ఇక ఓన్లీ స్వరమే విన్నాడండి. అబ్రహాము దేవుని చూసింది కాదు. అందుకే యోహాను సువార్తలో వ్రాయబడింది కదా, ఏ కాలమందైనను ఆయన స్వరము కానీ ఆయన రూపాన్ని కానీ ఎవరు చూడలేదు. తండ్రి రూపాన్ని, తండ్రి స్వరాన్ని వినలేదు. మరి ఎవరి స్వరాన్ని విన్నారు? ఎవరి రూపాన్ని చూశారంటే యేసుప్రభు వారి స్వరాన్నే విన్నారు, యేసుప్రభు వారి రూపాన్నే చూశారు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అంటే ఒక స్వరము విని ప్రయాణం చేసి, ఒక స్వరము విని నిలబడిపోయి, ఒక స్వరం విని భక్తి చేసి, ఒక స్వరం విని మరి నిజంగా భక్తి జీవితంలో నడుస్తూ ఆయన ఆ స్వరాన్నే ఆధారం పెట్టుకుని అబ్రహాము జీవిస్తున్నప్పుడు మరి నిజంగా అబ్రహాము మనోభిష్టం ఏంటి? మరి సంతానం కదా. ఒక్క స్వరం విని స్వరానికి కట్టుబడి నిలబడిపోయాడు అబ్రహాం. స్వరానికి కట్టుబడిపోయి నిలబడిపోయి భక్తి చేశాడు అబ్రహాం. కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు, నడమంటే నడిచాడు, మాట్లాడమంటే మాట్లాడు, ఏది చేయమంటే అది చేశాడు. స్వరానికి అంగీకరించి స్వరానికి లోబడిపోయి నిలబడ్డాడు. అన్న నిలబడు ద్వారా దేవుడు అబ్రహాము మనోభిష్టం ఏంటయ్యానంటే బిడ్డలు లేరు. దేవుడు బిడ్డలు ఇచ్చాడా లేదా? బిడ్డలు ఇచ్చాడు. అందుకే అన్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్న. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ చేశారు. రెండోదిగా చూసిన అబ్రహాముకి ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన లేదు, ఏ మేలు లేదండి. అసలు దరిద్రమైన జీవితం, పేదరికమైన జీవితం. అయినా సరే దేవుని స్వరం విని ఆ స్వరాన్ని పట్టుకుని నా దేవుడు అండి,
నా దేవుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఏడు దేవుడు అంటే చూపించడానికి అక్కడ ఏ ఆధారం లేదు. నిజంగా అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నువ్వు అనేక జనములకి తండ్రి అవుతావు, నీ సంతాన విస్తరణ. ఏదో ఒక పిల్ల పీసు అని ఉందా? ఒక పిల్ల పీసు లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి నీ పేరు మార్చేసానని దేవుడు ఏం పేరు పెట్టారండి? అబ్రహాము. అందరికి చెప్తున్నాడు, నా పేరు అబ్రహాం అని పిలవకండి. అబ్రహాము. అబ్రహాం అనే మాటకి ఏంటంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అందరూ చెప్తుంటే ఏమంటారు? రాజేష్ గారి పేరు మరి నా పేరు అబ్రహాం అని పెట్టాడండి, అనేక జనముల తండ్రి అంటే ఎక్కడతారా లేదా? ఒక్క పిల్లోడికి కూడా నువ్వు తండ్రి అవ్వలేదు, అనేక జనాలకి తండ్రి అని ఎక్కడతారా లేదా? ఎక్కిరితారు. అయినా సరే ఎక్కిరింత కూడా లోబడుకోకుండా దేవుడు చెప్పాడండి నాకు. ఏడండి దేవుడు చూపించండి అంటే ఎక్కడ చూపించడానికి ఉందా? లేదు. అయినా సరే ఎక్కిరిస్తున్న, హేళన చేస్తున్న, ఎంత రకాలుగా బాధ పెడుతున్నా అబ్రహాము దేవుడు పేరు, నా పేరు అబ్రహాం అనే పిలవండి అని పిలిపించుకున్నాడు. దేవుడు నిజంగా అనేక మంది జనాలకు తండ్రి చేశాడా లేదండి? చేశాడు. ఈరోజు అబ్రహాము సంతానమే కదా భూమి మీద ఉన్నది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అంటే మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. ఇంకేమన్నాడు? అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించును. మనం అంట మానక ప్రార్థన చేస్తే మానక అంగీకరిస్తాడు కదా. మానక మనము ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఎంతమంది మానక ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. లోకాసు వార్త 18 వ్రాయబడింది కదా, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని. అలాగే యేసుప్రభువు వారు కూడా అంట తన వాడికి చొప్పున, తనకున్న అలవాటు చొప్పున ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చదవటం, అక్కడికి వెళ్ళి ఒలీవ కొండకి వెళ్ళి యథాప్రకారంగా ప్రార్థన చేయటం. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసుప్రభువు వారు పరమందు ఎత్తబడిన తర్వాత 120 మంది కలిసి నిజంగా అక్కడ చక్కగా ఒక పండగలో దేవుని ఆరాధించి స్తుతించినప్పుడు ఎంత గొప్ప మేలు జరిగిందండి. మానక అలా చేశారు, స్తుతించారు, మానక ప్రార్థన చేశారు, మానక దేవుని ఆరాధించారు, మానక దేవుని గణపరిచారు. ఏది చెబితే అది మానుకోకుండా తప్పకుండా చేశారు. మనిషి ఎంత అభివృద్ధి అయ్యారండి. చరిత్రలో వాళ్ళ పేరు లిఖితమైంది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. నిజంగా యేసుప్రభువు వారు తర్వాత యేసుప్రభువు వారు 12 మంది శిష్యుల్ని కూడా ఎంతగానో మరి ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, మరి రకరకాలుగా మరి చేసినా సరే ఎక్కడ కూడా వెనకం చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి 2 దేశాలు 3 దేశాలకు తిరిగారండి స్వార్థ పని చేయడానికి. ఈ రోజున మనం బాధపడుతుంటాం, కానీ వాళ్ళు ఇళ్ళు వాకుళ్ళు వదిలేసి, కుటుంబాలను వదిలేసి దేశాలు పెట్టుకుని తిరిగారు దేవుని మాటలు చెప్పడానికి, దేవుని స్వార్థ పని చేయడానికి. ఆ రీతిగా చేయడం ద్వారా వాళ్ళు ఏమి సంపాదించుకున్నారండి? పరలోకంలో 12 సింహాసనాలు సంపాదించుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే నేను ఇలా చేస్తే ఏమొస్తుంది? ఈ భక్తి చేస్తున్నాను, ఈ ప్రార్థన చేస్తున్నాను, ఈ కూటం వల్ల నాకేం ప్రయోజనము? ఈ ప్రార్థన వల్ల నాకేం ప్రయోజనము? అయ్యో, నేను ఈ కానుక ఇవ్వటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? నాకు చర్చికి వెళ్ళటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. ప్రయోజనం ఉందండి. లోకంలో నువ్వేది చేసినా దానికి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఏటి తిరిగిన ఏ ప్రయోజనం ఉండదు. దేవుళ్ళు నువ్వు ఏ చిన్న పని చేసినా దానికి ఖచ్చితంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మెప్పు కలిగి చేస్తాడు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే అన్నాడు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. అంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మానకూడదు. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే మాత్రం దుష్టుడు చుట్టముట్టేస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. దేవునితో మాట్లాడకపోతే మనం బతకగలమండి? బతకలేం కదా. మరి నిజంగా ఎప్పుడు కూడా మన దేవునితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. అలా చేస్తే అప్పుడు అంటున్నాడు, ఫస్ట్ బలంగా ఉండాలి, రెండోది లోక జీవితం నుంచి మనం రక్షించబడాలి, మూడవదిగా చూసినట్టయితే ప్రార్థన మనం బహుబలముగా చెయ్యాలి. అలా చేస్తే దేవుడంట మన ఇష్టాలను నెరవేరుస్తాడు. అంటే మనం దేవుని దగ్గర ఉద్యోగమో, వ్యాపారమో, పనిపాట్లో, భార్యో, భర్తో, పిల్లలు అడుగుతూ ఉంటారు కదా దేవుని దగ్గర. ఎందుకంటే మనకున్న మరి ఆశను బట్టి, మనకు ఉన్న అవసరతను బట్టి దేవుణ్ణి అడుగుతాం. కాబట్టి అవసరత మనకి తీరాలి అంటే మనం ఈ రీతిగా బలంగా ఉండాలి. మన అవసరత మనకి తీరాలంటే దేవునికి మరి నిజంగా రక్షించబడాలి, లోక జీవితం నుంచి రక్షించబడాలి. అలాగే మనం మానకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు అన్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచును. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. దేవుడే ఎదుర్కొంటాడంట మనకి ఇవ్వడానికి గిఫ్ట్లు, ఎదురొస్తాడంట. అలాగే చూసినట్లయితే యాకోబుకి ఎవరు ఎదురొచ్చాడు? అన్న ఎదురొచ్చాడా? లేదు, ఏసావు. అన్న చాలా గిఫ్ట్లు, బహుమానాలు తీసుకుని తమ్ముడికి ఇవ్వడానికి ఎదురొచ్చాడు.
ఎందుకు ఎదురొచ్చాడు యాకోబుకి అన్న ఏశావు గారు అంటే, యాకోబు గారు ఏం చేశారండి? ముందు బలపడ్డాడు. 40 సంవత్సరాలు బలపడ్డా, 40 సంవత్సరాలు బలహీనుడిగా ఉన్నాడు. మామ దగ్గర ఉన్నారు, ఏ పని చేయకోకుండా తిట్టుకుంటూ, తిమ్ముకుంటూ, దగ్గుకుంటూ, వాళ్ళతో అనిపించుకుంటూ, వీళ్ళతో అనిపించుకుంటూ 40 సంవత్సరాలు భయంగా ఆందోళనగా బతికాడు. ఎప్పుడైతే ఈ బతుకు కాదు జీవితం అంటే, ధైర్యం తెచ్చుకోవాలి, బలంగా ఉండాలి అని చెప్పేసి ఒక రాత్రంతా బలంగా కూర్చున్నాడు. ఒక రాత్రంతా దిద్దుబాటు చేసుకున్నాడు. ప్రభువా, మోసగండయ్యా, క్షమించయ్యా అని పశ్చాత్తాపడి రాత్రంతా దిద్దుబాటు చేసుకున్నాడు. అలాగే రాత్రంతా ఏం చేశాడంటే మానకుండా ప్రార్థన చేశాడు. ఒక్క సబ్జెక్ట్ మీద తెల్లవాళ్ళు ప్రార్థన నడుచుద్దా చెప్పండి అసలు ఎవరైనా? ఒక్క సబ్జెక్ట్ మీదే ఒకే ఒక మాట, నన్ను ఆశీర్దిస్తావా లేదా? ఈ ఒక్క మాట తెల్లవాళ్ళు చేయగలవయ్యా రాజేష్? అసలు ప్రార్థన నడుచుద్దా? గంట సేపు ప్రార్థనకే ఎంతసేపు చూస్తామో టైం పద్దాక ఒక మాటని టైం చూస్తాం, ఒక మాటని టైం చూస్తాం. ఒక్క మాటకి తెల్లవార్లు ప్రార్థన చేశాడు. అసలు ఎంత గొప్ప విషయం! నిజం, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనండి, ఎంత గొప్ప విషయం. ఒకే సబ్జెక్టు మీద గంట తెల్లవార్లు ప్రార్థన చేశాడు. లోపు దేవుడు రాని వచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. తెల్లారిపాటికి అన్నయ్య గిఫ్ట్లు తీసుకుని ఎదురొచ్చాడు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జస్. అందుకన్నాడు, శ్రేష్టమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొంటాను, అతని తల మీద అపరంజి కిరీటం ఉంచున్నారు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జస్. దేవుడు ఉంచిన అపరంజి కిరీటం ఏంటంటే ఇజ్రాయేల్ అనే పేరు అనే అపరంజి కిరీటం ఇచ్చాడు. ఇజ్రాయేల్ అనే పేరు మాటకి ఆశీర్వాదం. ఇజ్రాయేల్ అనే పేరు అనే మాటకి ఏంటండి? ఆశీర్వాద కారకుడు. ఈ రోజున ఇజ్రాయేల్ అంటే అందరికి దడే, అవునా కాదా? ఎన్ని దేశాలు వచ్చి వాళ్ళ మీద పడినా సరే అస్సలు వాళ్ళని జయించలేరు, వాళ్ళని ఓడించలేరు. ఎందుకంటే ఇజ్రాయేల్ అంటే అంత పవర్ఫుల్, దేవునికి ఇష్టమైన వారు, దేవునికి కావలసిన వారు, దేవునికి ఇష్టలైన వారు వాళ్ళు. అటువంటి గొప్ప పేరుని యాకోబు పొందుకున్నాడు. కారణము అతను తెల్లవార్లు ప్రార్థించాడు. అలాగే సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దేవుళ్ళు, మంచి ఘనత, మంచి ఆశీర్వాదాలు, మంచి ఆరోగ్యం, మంచి సమృద్ధి మనకు ఉండాలంటే ఇదిగో మనం బలంగా ఉండాలి. అలాగే లోక జీవితం నుంచి రక్షించబడాలి. అలాగే మనం మానుకోకుండా భక్తి చేయాలి, మానకుండా ప్రార్థించాలి. అప్పుడు దేవాది దేవుడు మన పట్ల ఉండి అనేకమైన మేలులు, కార్యాలు, అద్భుతాలు చేస్తారని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లే వేసయ, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఇదిగో నీకు మా చెప్పిన చక్కని వర్తమానం దీవించి సహాయం తెచ్చి, వాక్యానుసారంగా నీ బిడ్డలు మీరే గణపరిచి బలపరిచి సహాయం తెచ్చి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్య నైజాలాజ్ గారు చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కగా చేతులు ఓడించి చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచుకుందాం.